వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఎవరైతే ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నారో వారికి సంబంధించి టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మీరు పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన సుమారు ఒక 3000 క్వశ్చన్స్ని ఈ టెస్ట్ సిరీస్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. పేపర్ 1లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ పైన, పేపర్ 2కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ పైన మీకు గ్రాండ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లని అవైలబుల్గా ఉంచడం జరిగినది. సో దీనికి సంబంధించి మీరు చేయాల్సిందల్లా ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆఫర్లో ఉన్నటువంటి ఈ కోర్స్కి ఎన్రోల్ అవుతే లాస్ట్ మినిట్ రివిజన్లో భాగంగా మీరు ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసి ఫైనల్ ఎగ్జామ్ని బాగా రాయడానికి మీకు అవకాశం ఉంది. సో మనం ఈరోజు అక్టోబర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఈ క్లాస్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, సో అక్టోబర్కి సంబంధించిన అప్డేట్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సిఏఆర్ఏ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా కేంద్ర మంత్రి ఏ కార్యాచరణను ప్రారంభించారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సిఏఆర్ఏ, ఇక్కడ సిఏఆర్ఏ అనగా ఏంటి అనేది మనకి ఫస్ట్ క్లారిటీ రావాలి. సో స్వచ్ఛ భారత్ 2024 ప్రచారం, శుచిత హీ సేవ 2024 ప్రచారం, శుభ్రత కోసం మొక్కలు నాటడం, దత్తత కోసం డిజిటల్ ఇండియా. సో క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. వాట్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్టర్ ఎట్ ద సిఏఆర్ఏ ప్రెమిసెస్ డ్యూరింగ్ హర్ విజిట్? స్వచ్ఛ భారత్ 2024 క్యాంపెయిన్, స్వచ్ఛత హాయ్ సేవ 2024 క్యాంపెయిన్, ప్లాంటేషన్ డ్రైవ్ ఫర్ ఏ క్లీనర్ ప్లాంట్, డిజిటల్ ఇండియా ఫర్ అడాప్షన్ అనేటువంటి ఆప్షన్స్ని తీసుకోవడం జరిగింది. మరి తీసుకునేటువంటి ఆప్షన్స్కి సంబంధించి ఇక్కడ సిఏఆర్ఏ అనగా ఏంటి అని అంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అని అంటున్నాం. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అని అంటున్నాం. ఈ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనేది మనం ఇక్కడ క్వశ్చన్గా తీసుకోవడం జరిగినది. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటి అని అంటే శుచిత హీ సేవ 2024 స్వచ్ఛత హాయ్ సేవ 2024 అని అంటున్నాం. స్వచ్ఛత హాయ్ సేవ 2024 క్యాంపెయిన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఈ సిఏఆర్ఏ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం స్వచ్ఛత హాయ్ సేవ 2024 ప్రచారం. ఓకే, సో ఇలా ఈ స్వచ్ఛత హాయ్ సేవ 2024 క్యాంపెయిన్ని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సుకన్య సమృద్ధి యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నాం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సుకన్య సమృద్ధి యోజన? బాలికలకి ఉచిత విద్యను అందించడం, బాలికల భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రతను ప్రోత్సహించడం, ఇంజనీరింగ్ విద్య కోసం స్కాలర్షిప్లను అందించడం, గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలను తగ్గించడం. What is the main objective of Sukanya Samruddhi Yojana? Providing free education to girls, promoting financial security for girls' future, offering scholarship for engineering education, reducing child marriages in rural areas అనేటువంటి ఆప్షన్స్ని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సుకన్య సమృద్ధి యోజన అనేది బాలికల భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రతను ప్రోత్సహించడం కోసం ఇది తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ప్రమోటింగ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఫర్ గర్ల్స్ ఫ్యూచర్. సో అమ్మాయిలకి ఏడాదికి కొంత చొప్పున సేవ్ చేస్తూ వెళ్తే వారి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి వారు మేజర్ అయిన తర్వాత వారికి మెచ్యూరిటీ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. అది సుకన్య సమృద్ధి యోజన పథకం. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో బాల్య వివాహాలను నిరోధించడానికి 2006లో ఏ చట్టం ప్రవేశపెట్టబడింది అని అంటున్నాం. సో వెరీ సింపుల్ క్వశ్చన్ యాక్చువల్గా. విచ్ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ 2006 ఎలిమినేట్ చైల్డ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగినది. సో బాల్య వివాహ నిరోధక చట్టం తీసుకురావడం జరిగింది. ఇదే బాల్య వివాహాలను నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టం ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006 అని అంటున్నాం. సో ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అక్టోబర్ 2 నుంచి 11 వరకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బేటీ బచావో బేటీ పడావో పేరిట ఏ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో జరుపుకుంది? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, నేషనల్ న్యూట్రిషన్ వీక్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని అంటున్నాం.
which initiative was collaborated nationwide by the Ministry of Women and Child Development from October 2nd to 11th under the banner of Beti Bachao Beti Padhao, International Day of Girl Child, International Women Day, National Nutrition Week, వరల్డ్ ఎన్విరాన్మెంట్ వీక్ డే అని అంటున్నాం. సో ఇక్కడ అక్టోబర్ 2 నుంచి 11 వరకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమాన్ని నిర్వహించింది అని చెప్పేసి మనం క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో ఈ బేటీ బచావో బేటీ పడావో పేరిట నిర్వహించినటువంటి కార్యక్రమమే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్పెషల్ క్యాంపెయిన్ 4.0 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? పర్యావరణ సంరక్షణ మరియు డిజిటల్ విద్య. ఆప్షన్ బి స్వచ్ఛత మరియు పెండింగ్ ఉన్న ప్రస్తావనలను తొలగించడం. ఆప్షన్ సి ఆర్థిక మరియు మహిళల పారిశ్రామికత. ఆప్షన్ డి నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాలు. ఆన్సర్ ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇక ఒకసారి ఇంగ్లీష్లో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆన్ స్పెషల్ క్యాంపెయిన్ 4.0 ఇనిషియేటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్? ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్, స్వచ్ఛత అండ్ డిస్పోజల్ ఆఫ్ పెండింగ్ రెఫరెన్సెస్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ని తీసుకోవడం జరిగింది. బట్ దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఆన్సర్, ఇంపార్టెంట్ ఆన్సర్, దీనికి రైట్ ఆన్సర్గా స్వచ్ఛత మరియు పెండింగ్లో ఉన్నటువంటి ప్రస్తావనలను తొలగించడము అనేటువంటిది స్వచ్ఛత అండ్ డిస్పోజల్ ఆఫ్ పెండింగ్ రెఫరెన్సెస్ అని అంటున్నాం. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ జాతీయ మహిళా కమిషన్ 9వ చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద 9th చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని అంటున్నాం. విజయ్ కిషోర్ రాహత్కర్, అర్చన్ మజుందార్, సావిత్రిబాయి పూలే, అన్నపూర్ణదేవి. సో ఎవరు నియమించబడ్డారు అని అంటే విజయ్ కిషోర్ రాహత్కర్ గారు నియమించబడడం జరిగింది అనేది ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రాసిన తర్వాత మళ్ళీ నాకు చెప్పండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీమతి విజయ కిషోర్ రాహత్కర్ మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసినప్పుడు ప్రారంభించిన కార్యక్రమాలు ఏంటి అని అంటున్నాం. ఇంకొంచెం డెప్త్గా చదువుకుంటే ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ఆప్షన్ ఏ డిజిటల్ ఇండియా మరియు స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో బేటీ పడావో మరియు ఉడాన్, సంక్షేమ ప్రజ్వల సుహిత, మేక్ ఇన్ ఇండియా మరియు స్కిల్ ఇండియా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై విజయ్ కిషోర్ రాహత్కర్ డ్యూరింగ్ హర్ tenure as a chairperson of the Maharashtra State Commission for Women? ఈమె మహారాష్ట్రకి అంతకుముందు వర్క్ చేయడం జరిగింది. అలా దీనికి సంబంధించి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి సంక్షేమ ప్రజ్వల సుహిత అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పెషల్ క్యాంపెయిన్ 4.0లో భాగంగా అనంతనాగ్లో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ ఫలాష్ వద్ద ఏ కార్యకలాపం నిర్వహించబడింది? స్వచ్ఛతపై అవగాహన డ్రైవ్, స్వచ్ఛతపై నుక్కడి నాటకాలు, తక్కువ వ్యర్థాల నుంచి ఉత్తమ కార్యక్రమం, మొక్కలను నాటడం డ్రైవ్. సో విచ్ యాక్టివిటీ వాజ్ కండక్టెడ్ ఎట్ ద చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్? పలాష్ అనంతనాగ్ యాజ్ పార్ట్ ఆఫ్ స్పెషల్ క్యాంపెయిన్ 4.0 అని అంటున్నాం. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి ఇక్కడ తక్కువ వ్యర్థాల నుంచి ఉత్తమమైనటువంటి వాటిని మేకింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేటువంటి యాక్టివిటీని నిర్వహించడం జరిగింది. ఇలా అక్టోబర్కి సంబంధించినటువంటి అప్డేట్ని గుర్తుంచుకోండి. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా ఇస్తున్నటువంటి అప్డేట్స్ మీ ఎగ్జామ్కి చాలా చాలా కీలకం. ఓకే, ఇలా ఈ మొత్తం కాంటెంట్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పర్పస్లో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. టెస్ట్ సిరీస్ రాయండి, రాయకపోతే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫైనల్ ఎగ్జామ్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.